కరీంనగర్ ప్రెస్ భవనంలో జిల్లా కుర్మ సంఘం సమావేశం ఆధ్వర్యంలో జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కడారి ఐలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ మాట్లాడుతూ రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో కుర్మ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి దేవుడి ఎదురుగా ఉన్న బెస్తబోయిలు మరియు గుడికి చేసిన పందిరి ధ్వంసం చేసి ఎంపీ బండి సంజయ్ నిధులతో వేసిన బోర్ మోటార్లు పైపులు తీసి కరెంటు వైర్లు మోటార్ మొక్కలు ముక్కలుగా చేసి పడేశారు. బోర్ మొత్తం కూల్చిన వారు కొక్కరకొండ గ్రామానికి చెందిన భూస్వామి రామరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు లౌతు లింగారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. వీరందరూ కలిసి కొందరు దుండగులను కిరాయి తీసుకుని 2/2/25 ఆదివారం మరియు సోమవారం యొక్క కులదైవం బీరప్ప స్వామి గుడిని కూల్చారు. ఈ విషయంలో రామడుగు మండల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన బీరప్ప స్వామి దేవాలయం కూలగొట్టిన వారిని విడిచిపెట్టడం జరిగింది. విషయం తెలుసుకుని న్యాయం కోసం రామడుగు మండలం బిదిరా ఎక్స్ రోడ్డులో శాంతియుతంగా నిరసన తెలియజేశారు. కానీ రామడుగు మండల పోలీస్ యంత్రాంగం బీరప్ప స్వామి దేవాలయం కూలగొట్టి వారిని విడిచిపెట్టారని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఊరు పుట్టినప్పటి నుండి ఉన్నటువంటి బీరప్ప స్వామి దేవాలయం కూలగొట్టడం ఏమైనా చెయ్యరా? ఇప్పటికైనా మండల జిల్లా యంత్రాంగం స్పందించి మా కులదైవం గుడిని పునర్నిర్మాణం చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఇట్లాగే వారి మీద చర్య తీసుకోకపోతే మేము ఆదివారం రోజున మేము ఎక్కడైతే కొక్కరకుంట రామడుగు మండలం గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడిని ప్రక్షాళన చేస్తాం. మా ఒగ్గు కూర పూజార్లతోటి బీర్ల వాళ్ళతోటి డోలు తాళాలతోటి మేము ఆ యొక్క గుడిని సందర్శించి దాన్ని ప్రక్షాళన చేసుకుని, ఎందుకంటే ఉపాధ్యాయుడు బూట్లతోటి చెప్పులతోటి తన్ని ఆ గుడిని కూల్చేసిండు కాబట్టి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా కులదైవం గుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు కూడా లోకల్ ఎస్ఐ గారు మా కులమంతా ఒకటి ఉండొద్దని చెప్పేసి అందులో కులాన్ని విభజించి పాలించడం దిశగా భూస్వామితో కుమ్మెక్కాయి. ఈరోజు దయాల మల్లయ్య అంటే ఆయనను ఒక రామరెడ్డి భూమిలో జరిగిందనే ఉద్దేశంతో రిటర్న్ పిటిషన్ తెప్పించుకొని ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది. అంటే కురుమలను అణిచివేసుట్లో పాత్ర వహిస్తున్నారు లోకల్ ఎస్ఐ గారు. దీని మీద సిఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ, సిపి గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి దర్యాప్తు చేసి దుండగులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. మేకల ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు కడారి ఐలయ్య, జనరల్ సెక్రటరీ కర్రే రాజు, పేర్లి ఎలకపల్లి వచ్చే రాష్ట్ర కార్యదర్శి మేకల నరసయ్య గారు, అనిల్ గారు, ట్రస్ట్ చైర్మన్ సిగుళ్ళ శ్రీనివాస్ గారు, బోలే శ్రీనివాస్ గారు, కర్రే పావన్ గారు, కులస్తులందరూ కూడా ఉన్నారు. జిల్లా సంఘం ఈరోజు మాకు పూర్తిగా మద్దతు తెలిపింది. దీంతో ఇంకా ముందుకెళ్తాం. కుటుంబ సంఘం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు శనార్థులు తెలియజేస్తా ఉన్నాం. గత 2-3 రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం మీద రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో కుర్మ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్ప గుడిని కొందరు దుండగులు ఒకరిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమానులు, అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు లౌతు లింగారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రామరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరు రెడ్డిలు అనట్లే. ఆ సామాజిక వర్గం జోలికి మేము పోవట్లే. ఎవరైతే ఈ దుండగులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించారో వాళ్ళు మాత్రమే, వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం. ఆ ఒక్క కుటుంబం మా ఆరాధ్య దైవం కులదైవంను మేము కులదైవంగా పూజించుకున్నటువంటి మా కులదైవం బీరప్ప గుడిని వారు మొన్న దుండగులను తీసుకొచ్చి కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ నిధులతోటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ నిధుల నుంచి 1,50,000 రూపాయలు కేటాయించి అక్కడ కుర్మలకు ప్రతి సంవత్సరం పసక బిర్యానీ చేసుకొని, సంక్రాంతి బిర్యానీ చేసుకొని, ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ నిర్మించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి కొక్కరకుంట కుర్మ కులస్తులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక బోరు బావి మోటార్ మంజూరు చేశారు. అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని బోరు బావిని కట్ చేసి కాల్చేసి వైరును తెంచేసి మేము పూజించే ఆరాధ్య దైవం గుడిని కూల్చేసి బెస్తబోయినటువంటి మా దైవాన్ని వాళ్ళ కాళ్ళతో తన్ని కేవలం
ప్రభుత్వ ఉద్యోగస్తుడు, ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి ఇలా కాళ్ళతోటి కానీ మా కురుమలను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఆయన కొంతమంది దుండగులతోటి కరీంనగర్ నుంచి కిరాయి గుండాలను తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది. ఈ గుడిని ఎందుకు కూల్చుతున్నారు? ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీరయ్య గుడిది. తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా కులదైవం ఆరాధ్య దైవం కోల్చుకుంటున్నటువంటి బీరయ్య గుడిని ఇలా ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైన చర్య, ఇది పద్ధతి కాదని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి మా లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ విభాగానికి, మండల తహసీల్దార్ గారికి, జిల్లా యంత్రాంగానికి, మండల యంత్రాంగానికి ఈ విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చినాము. అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతో ఏమవుతుందనే ఉద్దేశంతో నిమ్మకు నీరెత్తినట్టు కురుమలు దుండగులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్చేసిన వాళ్ళని మేము పోలీసులకు అప్పగించడం జరిగింది. అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండగులను ఎవరైతే గుడిని కూల్చివేసిరో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసులు